హలో నమస్తే అండి, వచ్చేసాను గార్డెనింగ్ విత్ పెప్సీ. సో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈ సీజన్లో ఏవి అయితే పెట్టుకుంటే నెక్స్ట్ 2-3 మంత్స్కి మనకి హార్వెస్టింగ్ వస్తాయో. సో నేను ఒక చార్ట్ ప్రిపేర్ చేశానండి, ఒకసారి చూడండి. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని యూస్ చేసుకోవచ్చు. సో ఈ సీజన్ అనేది కొన్ని వెజిటేబుల్స్ని పెంచుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ 2-3 మంత్స్లో మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ని. సో ఫస్ట్ వచ్చేసి వంకాయ అండి, మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునేది. అది డే 1 స్ప్రౌట్ అయిన తర్వాత చూసారా, నెక్స్ట్ 11th డే కల్లా ఈ మాత్రం ఒక 10 ఇంచెస్ పెరుగుతుంది. దాన్ని డైరెక్ట్గా సాయిల్లో పెట్టుకోవచ్చు, పాట్స్లో కూడా పెట్టుకోవచ్చు. దీనికి అంత కేర్ అవసరం లేదు, జాగ్రత్తగా పెంచుకునే లెక్క అయితే. మన హోమ్లో యూజ్ చేసుకున్న ఫెర్టిలైజర్స్ని వీటికి ఇవ్వచ్చు. వీటి వల్ల పురుగులు అనేవి పట్టవు, మనకి ఎక్కువ క్రాప్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ సీడ్స్ అండి, ఇవి మనకు ఆన్లైన్లో దొరుకుతాయి. చాలా తక్కువ మంది చూస్తుంటారు ఆనియన్ ఫ్లవర్ని, కనిపిస్తుంది కదా, ఇదే ఆనియన్ ఫ్లవర్. అది కొంచెం ముదిరిన తర్వాత ఇలా ఫ్లవర్లా ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి ఆనియన్ గ్రోత్ సిస్టమ్ అండి, సీడ్ నుంచి బల్బు వరకు మనం చూడొచ్చు. ఇలాగా సీడ్ నుంచి పెంచుకున్నది అనమాట ఇది వచ్చేసి సీడ్ వేసిన ఒక 20 డేస్కి ఇలాగ 11 ఇంచెస్ ఇలా పెరుగుతుంది. 11 ఇంచెస్ పెరిగిన తర్వాత మనం దీన్ని తీసి డైరెక్ట్గా ఇలా భూమిలో పెట్టుకోవడం వల్ల మనకి బల్బు ఫామ్ అవుతుంది. బల్బు ఫామ్ అయిన తర్వాత మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. సో ఈజీ మెథడ్లో మనం ఆనియన్స్ అనేది ఈ సీజన్లో పెట్టుకోవచ్చు అనమాట. బెస్ట్ సీజన్ ఇది. రూట్స్ ఏదైతే రూట్స్ వల్ల పెరుగుతాయో, లైక్ వచ్చేసి చిలకడ దుంప, పసుపు, అల్లం, క్యారెట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఈ సీజన్లో అయితే మనం ఈజీగా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 2-3 మంత్స్కి మనకి హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, వీటిలో కనిపిస్తున్నట్టు ఉల్లికాడ, అది ఎంత ఎక్కువగా పెరిగితే లోపల బల్బు కూడా అంత పెద్దగా కనిపిస్తుంది. సో క్యారెట్స్ని కూడా మనం ఇలాగే ఈ విధంగానే పెంచుకోవచ్చు. ఉల్లికాడలు అనేవి మనం నార్మల్గా కట్ చేసి డైరెక్ట్గా కర్రీస్లో వేసుకోవచ్చు. మనం ఏ సైజులో కావాలనుకుంటే దాన్ని ఒకసారి చెక్ చేసి, మళ్ళీ పెరగకపోతే పెద్ద కావాలనుకుంటే మళ్ళీ పెట్టి మనం పెంచుకోవచ్చు అనమాట. ఇలాగ సీడ్స్ నుంచే కాకుండా డైరెక్ట్గా ఆనియన్స్ని కూడా మనం ఆనియన్స్ని పెంచుకోవచ్చు. అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆనియన్ ఫ్లవర్ బల్బ్ అనమాట. ఇదేంటంటే అది కాడ ముదిరిన తర్వాత మనకి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది పెద్దగా అయిన తర్వాత దాని నుంచి సీడ్స్ని దాచుకొని మనం నెక్స్ట్ సీజన్కి యూస్ చేసుకోవచ్చు. సో ఇంత పెరిగే వరకు కూడా ఎవరు ఉంచరు, వెంటనే తీసేస్తారు. ఇలా ఉంచడం వల్ల తెలియని వాళ్ళకి తెలుస్తుందని ఈ వీడియోలో పెట్టాను అనమాట. సో మనం ఉల్లి సైజుని బట్టి మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. చిన్నగా కావాలనుకుంటే చిన్నగా, పెద్దగా కావాలనుకుంటే పెద్దగా మనం తీసి మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అనమాట పెంచుకోవడం. ఈ సీజన్లో కనుక వేస్తే మనకి కొన్ని నెలల వరకు ఉల్లిపాయలు సరిపడా మన ఇంట్లో ఉంటాయి. సో ఖాళీగా ఉన్న వాళ్ళు ఏదో టైం వీలు చూసుకొని కొంచెం గార్డెనింగ్ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల ఇంట్లో హెల్తీగా వండుకొని తినొచ్చు అనమాట, బయట కొనుక్కునే కంటే. సో ఇంకా వెల్లుల్లి కూడా మనం ఇలాగే పెట్టుకోవచ్చు. వెల్లుల్లిపాయని ఒక డే అంతా ఒక టిష్యూలో పెట్టేసి వాటరింగ్ ఇచ్చేసేసి ఒక బాక్స్లో పెట్టి అవి కూడా డైరెక్ట్గా సాయిల్లో పెట్టుకుంటే మనకు పెరుగుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి బెండకాయలు అండి. బెండకాయ విత్తనాలు మనకు ఆన్లైన్లో దొరుకుతాయి, లేదా మనం కూడా చేసుకోవచ్చు. ఇదేంటంటే కంపోస్ట్ అండ్ కోకోపీట్లో పెట్టుకుంటే త్వరగా స్ప్రౌట్ అవుతాయి. బెండకాయలను పెంచుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఇవి డైరెక్ట్గా సాయిల్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ క్రాప్ ఇస్తాయి, హెల్తీగా పెరుగుతాయి. అట్లా బకెట్లో పెట్టుకుంటే రాదు అని కాదు. బకెట్లో పెట్టుకుంటే ఏంటంటే దానికి సరిపడా రూటింగ్ లేక అది కొంచెమే పెరుగుతుంది. సో మనం సాయిల్లో పెట్టుకుంటే డైరెక్ట్గా సరిపడా వస్తాయి అన్నమాట. ఈ విధంగా మనకి వస్తాయి అన్నమాట, రూట్ నుంచి ఇలాగ పెరిగి ఇలా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పుచ్చకాయ అండి. మనం తిని మూసేసిన కూడా ఖాళీ ప్లేసెస్లో ఇలా పెరుగుతాయి. మనం ఇంట్లో పెంచుకోవాలనుకుంటే టెర్రస్ మీద పెంచుకోవచ్చు. దీని స్ప్రౌటింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. దీన్ని లీఫ్ని ఐడెంటిఫై చేసి కొంచెం జాగ్రత్తగా తీసుకొని కేర్ తీసుకుంటే మనకి నెక్స్ట్ సమ్మర్లో విచ్చలవిడిగా పుచ్చకాయలు అనేవి వస్తాయి. దీని ఫ్లవరింగ్ మేల్ ఫీమేల్ కొంచెం ఐడెంటిఫై చేసి సెల్ఫ్ పాలినేషన్ కనుక చేస్తే కనుక మనకి ఫ్రూట్స్ అనేది త్వరగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. హ్యాండ్ పాలిష్ మనం డైరెక్ట్గా ఇవ్వాలి ఒకవేళ ఫ్లవరింగ్ అనేది వచ్చిన తర్వాత. సో నెక్స్ట్ సమ్మర్కి మనం హ్యాపీగా హెల్తీగా ఇలాగా ఇంట్లో పెంచుకున్న పుచ్చకాయలు తింటే అదొక హ్యాపీనెస్ ఇదండి. నెక్స్ట్ వచ్చేసి మిర్చి మనం ఇంట్లో డైలీ రొటీన్ అవి లేకుండా కర్రీస్ యూస్ చేయలేము. డ్రై చిల్లీ నుంచి మనం ఇలా సీడ్స్ని సపరేట్ చేసి ఇలా స్ప్రౌటింగ్ చేసుకోవచ్చు. ఇవి కూడా బెస్ట్ సీజన్ అండి.
ఈ ఫిబ్రవరి అనేది మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి మార్కెట్లో కూడా విచ్చలవిడిగా దొరుకుతుంది. చూసారు కదా, సీడ్లింగ్ అయిన తర్వాత ఇలా 8th వీక్ కల్లా మనకి మొక్క కనిపిస్తుంది. తన ఫ్లవరింగ్ చూసి ఐడెంటిఫై చేసి జాగ్రత్త చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి టమాటా అండి. అందరికీ తెలిసిందే, అందరూ ఈ సీజన్లోనే పెంచుతారు. నా పాత వీడియోలో కూడా చూడొచ్చు. నేను కూడా ఈ విధంగానే స్ప్రౌట్ చేసుకున్నాను. ఈజీ మెథడ్లో చాలా తక్కువ టైంలో ఈ సీజన్లో ఫాస్ట్గా పెరిగే ఐటమ్ అనమాట టమాటా అనేది. నెక్స్ట్ వచ్చేసి బీరకాయ అండి. బీరకాయ సీడ్స్ ఇవందరికీ తెలిసిందే. దీని జాతి ఉంటుంది కదా, తీగ పాకే జాతి బీరకాయ, సొరకాయ, పొట్లకాయ. ఇలాగా పొట్లకాయలోనే చాలా వెరైటీలు ఉంటాయి. సొరకాయలోనే రౌండ్ది ఉంటుంది, పొడుగుది ఉంటుంది. అవన్నీ కూడా మనం ఈజీగా పెంచుకోవచ్చు. బకెట్లో వేసేసుకొని మట్టి సాయిల్ మిక్సింగ్ అనేది నీట్గా వేసి సీడ్ స్ప్రౌటింగ్ చేసిన తర్వాత దీనికి కర్రల తీగల సపోర్ట్ ద్వారా పెంచితే చాలా ఈజీ అండి. తక్కువ ప్లేస్లో కూడా పెంచుకోవచ్చు. డైరెక్ట్గా ప్లేస్ ఉన్న వాళ్ళకి డైరెక్ట్గా కూడా పెంచుకోవచ్చు. ఇవన్నీ నెక్స్ట్ సమ్మర్ కల్లా మనం హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ సీజన్లో మనం పెట్టుకుంటే నెక్స్ట్ సమ్మర్కి మనకి ఖచ్చితంగా ఇవి వెజిటేబుల్స్ అనేవి హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. ఈ వంకాయ, టమాటా, మిర్చి, బెండకాయ, సొరకాయ, పొట్లకాయ, బీరకాయ, ఈ రూటింగ్ ఉన్న ఐటమ్స్ వచ్చేసి పసుపు, ఇంకా క్యారెట్, ఆనియన్స్, వెల్లుల్లి, ఇవన్నీ కూడా ఈ సీజన్లో పెట్టుకుంటే మనకు నెక్స్ట్ సీజన్ కల్లా నెక్స్ట్ సమ్మర్ కల్లా మన చేతికి వస్తుంది పంట అనేది. చక్కగా యూజ్ చేసుకోవచ్చు. బయట కొనుక్కంటే ఇంట్లో మనం పెంచుకున్నవి తింటే అదొక హ్యాపీనెస్. చాలా హెల్తీకి కూడా చాలా మంచిది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.